సార్ బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపుగా ఖాయమైంది. దాని రిఫ్లెక్ట్ జగన్ మీద ఎలా ఉండవచ్చు? ఇప్పుడు బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి వెళ్ళబోతున్నారు. అది దాదాపు ఖరారు అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటంటే మేము ఎన్ని సీట్లలో కాంటాక్ట్ చేస్తాము, వారికి ఇచ్చే సీట్ని ఏ విధంగా మాకు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన అంటే ఈయన కేసులు ఏమన్నా ఉన్నవి విధులిచ్చి లైన్లో పెడతారా? ఏం కేసులు? జగన్ పైన ఉన్న కేసులు అంటే బీజేపీతో పొత్తు పెడితే ఈయన మీద కూడా కేసు ఉన్నవి విధులిచ్చి మళ్ళీ జైలుకు పంపించే అవకాశాలు అలాంటి నీచ చరిత్ర మాది కాదండి. మీది కాదు, బీజేపీ పార్టీతో పొత్తు వల్ల జగన్ ఇరుక్కున పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? జగన్ ఎట్లా ఇరుక్కున పడాల్సిందే. ఇప్పుడు పొత్తు అయిన వెంటనే లోపలికి వెళ్తాడా? జగన్ ఏ విధంగా అయినా కానీ జగన్ని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయం. ఆ ఇంటి నుంచి జైలుకి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఎన్నో రోజులు చెప్పాం. మేము జగన్ని ఖచ్చితంగా ఇంటి నుంచి జైలుకి పంపిస్తాం. నేనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా జైల్లో ములాఖాత్ చేసి హైదరాబాద్ బిర్యానీ తినిపించి వస్తా. ఏమరా తమ్ముడు, ఏ విధంగా ఉంది? అక్కడ కొంత లోకల్గా టాక్ అవుతుంది, పొత్తు అయిన వెంటనే జగన్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని. మాకు ఒక ఆకాంక్ష ఉంది, మా చేతుల మీదుగా జైలుకి పంపించాలని ఉంది. మా నాయకుడిని ఏ విధంగా పంపించాడో అక్రమ కేసులు పెట్టి, అన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా అయితే పంపించారో ఖచ్చితంగా మేము ప్రభుత్వం రాగానే ఊరేగింపుతో జైలుకి పంపిస్తాం. మేము బ్యాండ్ మేళాలతో ఊరేగింపుతోటి బాణాసంచ కాల్చుకుంటూ జైలుకి పంపిస్తాం. అది చరిత్రలో ఒక దొంగ జైలుకి ఎట్లా పోతాడో ఇంతవరకు జరిగినటువంటి ఆ సీన్ క్రియేట్ చేస్తాం మేము. మీకెందుకు అలాంటి కోరిక ఉంది హైదరాబాద్ బిర్యానీ తీసుకెళ్ళి తినిపించాలి అని? 5 సంవత్సరాలు తినిపించాలని. చెంచల్ కూడా జైల్లో ఉంది, అని చేసింది అదే కదా. అచ్చా, చెంచల్ కూడా జైల్లో రోజు బిర్యానీ తినేది. తనకు ములాఖాత్కి వచ్చే వాళ్ళందరూ బిర్యానీ తీసుకురావాలంట. నేను అందుకే బిర్యానీ తింటాడేమో తీసుకుపోయి, ఏమండి మాజీ సీఎం గారు అని అడుగుతున్నాను, ఏం చేశావు ఇంతవరకు నీ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైందిలా బాబు అని చెప్పి అప్పుడు అడుగుతున్నాను. అప్పుడు నత్తి కాస్త ఇంకా ముదిరిపోయి నోట్లోకి వెళ్ళి మాట కూడా బంద్ అయిపోతుంది. ఆ పరిస్థితి వస్తుంది. ప్రజల్ని దోచుకోవడం అంత ఆషామాష. ప్రజలు కష్టార్జితంతో కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతోటి నువ్వు ప్రజల్ని అరాచకం సృష్టించి, రాష్ట్ర ప్రజల్ని అధోగతి పట్టించి, అభివృద్ధిని మొత్తం సర్వనాశనం చేసి, ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ సిగ్గు శరం లేకుండా హైదరాబాద్ని మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు రాజధానిగా వాడుకుంటామంటావా? అంటే ఏమనుకుంటావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏం చేయాలనుకుంటావు? పిచ్చోళ్ళు అనుకుంటావా? నీ ఇష్టం వచ్చిన నువ్వు ఆడిపిస్తే ఆడడానికి ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలను కూడా చైతన్యపరులు అయ్యారు. ఇప్పుడు మేము కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. మీకు భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది, మీకు ఏ విధంగా మీరు సహకరించాలి, ఏ విధంగా మీరు భవిష్యత్తులో మీరు ఏం చేస్తే ఏ విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పేసి ప్రజల్ని మా యొక్క పోరాటంలో మమేకం చేసి ప్రజల సహకారంతో ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి దశగా మేము ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తాం. ఆ హామీ, ఆ యొక్క నమ్మకం మా నాయకుడి మీద మాకుంది, తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది.